ఈరోజు మనం తెల్ల గోధుమ పిండితోటి లడ్డూలు చేసుకున్నామండి. దీనికోసం మనం ఒక గ్లాసు తెల్ల గోధుమ తీసుకోవాలి. ఇలాగ ఒక గ్లాసు తెల్ల గోధుమ తీసుకుని దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకుని చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుందండి. మనకు కావాలంటే కొంచెం బరకగా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంతైతే నూక తీసుకున్నామో అంతే సమానంగా షుగర్ పౌడర్ తీసుకోవాలి. దీంట్లో కొంచెం యాలక్కాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి బాగానే. ఇప్పుడు ఇలా రెండు బాగా కలుపుకున్నాక దీంట్లో వేడి చేసుకున్న నెయ్యి పోసుకోవాలండి. ఇలా నెయ్యి పోసుకొని పిండికి సరిపడగా మొత్తం కలుపుకోవాలి. ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తెల్ల గోధుమను వేయించుకుని మిక్సీ పట్టించుకుంటే బయట మిల్లు దగ్గర ఆడించుకున్నా పర్వాలేదు. అప్పటికప్పుడు ఇలాగ పంచదార ఎలాగో మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నెయ్యి కాసి కలిపేసుకుంటే స్వీట్ రెడీగా ఉంటుందండి. ఇది బాగా కలుపుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక వండలు చేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ వాడతామండి మేము, అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను. వంట చేయడం రాని వాళ్ళు ఇలా అనుకుంటే ఫస్ట్ టైం చేసినా కూడా వంట నన్నగా వస్తుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినా మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా బాగుంటుందండి. స్వీట్ కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి. కావాల్సిన సైజులో చేసుకుంటే కావాలంటే పైన జీడిపప్పు అలాంటివి పెట్టుకోవచ్చు. కొంతమంది గోధుమ నూకనే లడ్డూలు చేసి తింటుంటారు. అవి రవ్వ లడ్డూలు అంటాం కదండి. అవి ఈ మధ్యన పిల్లలు ప్రతిదీ వద్దు అంటున్నారు. పళ్ళల్లో ఇరుక్కుపోతున్నదని ఇలాగా. నూక అలా ఇరుక్కుంటుంది కానీ పిండి అలా ఇరుక్కోదండి. ఇలాగైతే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదేనండి, ఈ విధంగా ఇలా సర్వ్ చేసుకుని అప్పటికప్పుడు తినేయచ్చు చుట్టాలు వచ్చినా కూడా. ఇలాగా అన్నట్టు ఈ స్వీటు కనీసం 25 days ఉంటుందండి ఒకసారి చేసుకున్నది. ఈ విధంగా చేసుకోవాలండి. ఎప్పుడన్నా మీకు ఇలా చేసేటప్పుడు కొంచెం నెయ్యి అది ఎక్కువైనా కూడా వంట చేసేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఒక 1/2 hour అలాగా టైట్ అయిపోతుందండి. మీ జర్నీలో తీసుకెళ్ళడానికి ముక్క అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.